దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 252. వెంకట్ కోసం అందంగా రెడీ అవుతున్న మిథున. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? మన స్టోరీస్ మీకు నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అత్తగారి మాటలు విని మిథున మనసులో సంతోషపడుతూ, అయితే నేను వెంకట్‌కి దగ్గర కావడానికి ఇదే మంచి సమయం అని అనుకుంటుంది. తులసి మాట్లాడుతున్నా మిథున దగ్గర నుంచి రెస్పాండ్ లేక అదే ఆలోచిస్తూ ఉంటే, దేని గురించమ్మా అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది తులసి. ఆహా, ఏమీ లేదు అత్తయ్య. మీరు ఫంక్షన్‌కి వెళ్తాను అన్నారు కదా! రాజీ కూడా నా పాలు పట్టి పంపిస్తాను. తొందరేమీ లేదు. బంధువులందరినీ కలిసి వచ్చేయండి అని అంటుంది. సరేలేమ్మా, రావటం లేటవుతుందిలే అంటూ మిథున కట్ చేసిన కూరగాయలు తీసుకుని వేడి ఆయిల్లో వేసి కర్రీ చేస్తుంటుంది. ఇద్దరూ అలా మాటల్లో వంట చేయటం పూర్తి చేస్తారు. కొద్దిసేపటికి తులసిగారు ఫంక్షన్కి రెడీ అవుతుంటే మిథున మాత్రం వెంకట్తో జరగబోయే రొమాన్స్ సీన్స్ తలుచుకుంటూ రాజీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటుంది. మరికొంతసేపటికి రాజీ కూడా కడుపు నిప్పుకొని నవ్వుతూ కేరింతలు కొడుతుంటుంది. ఈలోపు తులసిగారు రెడీ అయి అక్కడికి వచ్చారు. పాప ఇప్పుడు ఆడుతుంది. మీరు ఫంక్షన్‌కి చేరుకునేసరికి తను నిద్రపోవచ్చు. మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదులే అత్తయ్య అంటుంది మిథున. ఇబ్బంది పెట్టదనే కదా నేను కూడా తీసుకువెళ్ళేది అంటూ మిథున దగ్గర్నుంచి పాపను తీసుకుంది. పాపకు కావలసిన అరటిపండ్లు, బిస్కెట్లు ఒక కవర్‌లో వేసి తులసిగారికి అందిస్తే, జాగ్రత్తమ్మా, వెంకట్ ఏదైనా అన్నా కూడా నువ్వు పట్టించుకోకు. వాడికి రాగానే భోజనం పెట్టు అని అంటుంది. అలాగే అత్తయ్య, వెంకట్ గురించి నేను చూసుకుంటానులే అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి తులసిగారు మనవరాలను తీసుకుని వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి మిథున సంతోషపడుతూ గోడ గడియారం వైపు చూసుకునేసరికి 11 అవుతుంటుంది. అదే సంతోషంతో అద్దం ముందుకు వెళ్ళి చూసుకునేసరికి కిచెన్లో ఉండి మొహం కాస్త జిడ్డు కారుతూ కనిపిస్తుంటుంది. మొహం విరుచుకుంటూ తనకు తాను చూసుకునేసరికి చుడీదార్లో కనిపిస్తుంటుంది. ఇలా డ్రెస్లో కాదు, వెంకట్ లంచ్‌కొచ్చేసరికి మంచి శారీలో అందంగా రెడీ కావాలి అని అనుకొని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి శారీ తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. చాలా సంతోషంగా షవర్ కింద తడుస్తూ తలస్నానం చేస్తుంటుంది. మరి కాసేపటికి అద్దం ముందు అందంగా రెడీ అయి రోజు లీవ్ చేసిన హెయిర్ ఆ రోజు వాలుజడగా అలుకొని మల్లెలు కనకాంబరాలు కలిపి కట్టిన మాలలు జడలో దోపి తనకు తానుగా చూసుకొని, సూపర్‌గా ఉన్నావు చిన్ను అని అనుకొని, ఇలా నేననుకోవటం కాదు, నా కన్నా అనాలి. అప్పుడే నేను హ్యాపీగా ఫీలవుతాను అని అనుకుని బెడ్ వైపు చూసేసరికి బెడ్‌షీట్ కాస్త పాతదానిలాగా అనిపిస్తుంటుంది. బెడ్ అలా ఉండటం తనకి నచ్చక, నేనే కాదు, మేము పడుకునే బెడ్ కూడా అందంగా ఉండాలి అని అనుకొని ఒక కొత్త బెడ్‌షీట్ తీసి పిల్లో కవర్స్ తొడిగి బెడ్‌షీట్ పరిచింది. అదే సమయంలో క్యాబిన్‌లో కూర్చున్న వెంకట్ ఫైల్స్ ముందు పెట్టుకొని ఆఫీస్ వర్క్ గురించి ఇద్దరి స్టాఫ్ మెంబర్స్ మీద కారాలు, మిరియాలు నూరుతుంటాడు. మీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే జాబ్ మానుకొని ఇంట్లో కూర్చోండి. ఏంటి ఈ ఫైల్స్ నిండా ఇన్ని తప్పులు అంటూ వాళ్ళని తిడుతుంటాడు. సారీ సార్, తొందరలో మిస్టేక్ చేశాము అంటారు వాళ్ళు. ఈ మిస్టేక్స్ పొరపాటున నేను చూసుకోకుండా సైన్ చేసి ఉంటే మీ వల్ల కొన్ని లక్షల్లో నష్టం వచ్చేది అంటూ వాళ్ళ వైపుకి ఫైల్స్ నెట్టి కరెక్షన్ చేసుకొని రండి అని చెప్పాడు. సరే సార్ అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కోపంలోనే ఆకలిగా అనిపించి గోడ గడియారం వైపు చూసి లంచ్ టైం కావడంతో కార్ కీస్ తీసుకుని బయలుదేరాడు. ఇక్కడ మిథున అందంగా రెడీ అయి వెంకట్ తినాల్సిన ఫుడ్ డిషెస్ డైనింగ్ టేబుల్ దగ్గర నీట్‌గా సర్ది వెంకట్ కోసం ఎదురు చూస్తూ కూర్చొని, నా కన్నా ఇంకా రావట్లేదేంటి? ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అని అనుకుని వెంకట్‌కి కాల్ చేస్తుంటుంది. అసలే సీరియస్‌గా వస్తున్న వెంకట్ తన కాల్ చూడగానే
అదే సీరియస్‌తోనే ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో" అని అంటాడు. "ఇంకా లంచ్‌కి రాలేదేంటి వెంకట్?" అని అడుగుతుంది. ఏదో టైం 3, 4 అయినట్టు అడుగుతున్నావేంటి? ఇప్పుడు కరెక్ట్‌గా లంచ్ టైమే కదా! బయలుదేరాను. ఆన్ ది వే అని సీరియస్‌గానే చెప్పేసి ఫోన్ పెట్టేసి డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. హ్మ్. ఇంతకుముందు ఆఫీసులో ఉన్నప్పుడు ఎన్నో సార్లు కాల్ చేసి ముద్దుగా మాట్లాడేవాడు. ఇప్పుడేమో నేను ఫోన్ చేస్తేనే విసుక్కుంటున్నాడు అని అనుకొని బాధపడుతూ మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి కాస్త చెదిరిన హెయిర్‌ని మళ్ళీ సరిచేసుకుంటూ పూల మాలలన్నీ మెడ మీద నుంచి వేసుకొని ఫేస్‌కి టచప్ చేస్తుంటుంది. అలా అద్దంలో చూసుకుంటూనే పగటి కలలోకి వెళ్తుంది. వెంకట్ మామూలుగా ఆ రూంలోకి వచ్చి అద్దంలో నుంచి తనని చూస్తూ మెస్మరైజ్ అవుతుంటాడు. వెంకట్ లోపలికి రావటం తను కూడా అద్దంలో నుంచి చూసి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో అన్నట్టుగా కంగారు పడుతుంటుంది. వెంకట్ చూపుల్లో చిలిపితనాన్ని ప్రదర్శిస్తూ తనకు దగ్గరగా వచ్చి తన్ని అద్దంలో నుంచి చూస్తూ వెనుకగా చీర పొరల నుండి తన నడుము చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంటాడు. ఆ స్పర్శకి మిథున స్తంభించిపోయి సిగ్గుతో పాటు సంతోషపడుతుంటుంది. వెంకట్ తన మెడ మీద సుతారంగా ముద్దు పెడతాడు. తను అనుకున్నట్టుగా వెంకట్ మారిపోతున్నందుకు మిథున నవ్వుతూ ఆ ముద్దుకి పరవశంగా కళ్ళు మూసుకుంది. వెంకట్ తన్ని అలా అద్దంలో చూస్తూ ఏంటి ఇవాళ స్పెషల్‌గా కనిపిస్తున్నావు అని అడుగుతాడు. మిథున సిగ్గుపడుతూ మనం దగ్గరగా కలిసి చాలా రోజులైంది కదా! నీకోసమే రెడీ అయ్యాను అని అంటుంది. వెంకట్ తనని ముందుకు తిప్పుకుంటూ, తనని బాధగా చూస్తూ, నన్ను బాగా మిస్ అవుతున్నావా? అని అడుగుతాడు. అవును అన్నట్టుగా బాధగా తల ఊపుతుంది. తన మొహంలో బాధను చూసి వెంకట్ చలించిపోతూ ఒక్కసారిగా తన్ని హగ్ చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత మిథునకి వెంకట్ హృదయంలో లాలనగా ఒదిగిపోయినట్టుగా ఉంటుంది. ఇక నిన్ను దూరం పెట్టలేను చిన్ను. మనిద్దరి మధ్య ఏర్పడిన ఈ దూరం చాలు అంటాడు తన హృదయాన్ని అతుక్కొని. నిజమా కన్నా అని అంటుంది వెంకట్ నడుం చుట్టూ చేతులు వేసి అల్లుకొని పోయి. వెంకట్ తన్ని ఎదురుగా నిలబెట్టుకొని తన మొహాన్ని చేతిలోకి తీసుకుని ఇంకా నన్ను నమ్మడం లేదు కదా అయితే ఉండు అంటూ తన మొహం నిండా ప్రేమగా ముద్దులు పెట్టి పెదవులు అందుకున్నాడు. తనివి తీరా తన పెదవులు ముద్దాడి ఆ తర్వాత తన్ని రెండు చేతులతో ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి వచ్చేసి తన పక్కకు చేరిపోయాడు. ఆ ఇద్దరికీ ఇక ఆ పగలే రాత్రిగా మారిపోతున్నట్టుగా కలలు కంటుండగా వెంకట్ లోపలికి వచ్చినట్టుగా డోర్ సౌండ్ వినిపించింది. ఆ సౌండ్‌తో తను ఆ కలల లోకంలో నుండి బయటకొచ్చి వెనక్కి తిరిగింది. సీరియస్‌గా లోపలికి వచ్చిన వెంకట్ తనేదో కొత్తగా తయారు కావటం చూసి ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మిథున వెంకట్‌ని చూడగానే తడబడుతూ చేతులు పిసుక్కుంటూ ఉంటుంది. కానీ వెంకట్ ఇక తను అలా తయారు కావడం ఏమాత్రం పట్టించుకోకుండా "అమ్మా రాజీ కనిపించట్లేదేంటి?" అని అడుగుతాడు. అత్తయ్య గారు బంధువుల ఫంక్షన్‌కి వెళ్లారు. వెళ్తూ రాజీని కూడా తీసుకువెళ్లారు. సాయంత్రానికి వస్తానని చెప్పారు అని అంటుంది. అది విని మౌనంగా సింక్ దగ్గరికి వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు. ఇదేంటి? నేను ఇంతగా రెడీ అయినా కూడా నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు అని అనుకొని బాధపడుతుంటుంది. వెంకట్ హ్యాండ్ వాష్ చేసుకొని తన్ని సీరియస్‌గా చూస్తూనే బయట హాల్లోకి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్లేట్లోకి భోజనం వడ్డించుకోబోతుండగా నేను వడ్డిస్తాను వెంకట్ అంటూ మిథున వచ్చింది. అవసరం లేదు. నేను వడ్డించుకోగలను అని మిథునకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వడ్డించుకొని తింటున్నాడు. వెంకట్ ప్రవర్తనకి మిథున బాధపడుతూ నిలబడి ఏంటో నేను అంత అందమైన కల కంటే ఇక్కడ వెంకట్ ఆ కలలో 1% కూడా నిజం చేయడం లేదు అని అనుకుంటుంది. మధ్య మధ్యలో వెంకట్ వడ్డించాలని చూడబోతున్నా కూడా వెంకట్ అడ్డుపడుతూ వడ్డించుకొని తింటున్నాడు.
భోజనం చేస్తున్న వెంకట్‌ని చూస్తూ గీతు మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంది. మీ స్వీట్ మెమోరీస్‌లో ఉన్న ఏదైనా రొమాంటిక్ మెమోరీని గుర్తు తెచ్చుకొని, అది ఇంప్లిమెంట్ చెయ్యి అంటూ గీత చెప్పిన డైలాగ్స్ గుర్తు తెచ్చుకొని, తను గతంలోకి వెళ్తుంది. ఒకరోజు వెంకట్‌ని ప్రాజెక్ట్ వర్క్ చేయనివ్వకుండా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో తన జాకెట్‌లో చీమలు దూరాయని నాటకం ఆడి వెంకట్‌ని రొమాన్స్‌లోకి దింపటం గుర్తు తెచ్చుకుంటుంది. అది గుర్తు తెచ్చుకొని మనసులో ఆనందపడుతూ, ఆ రోజు వెంకట్ నాతో ఎంత అల్లరిగా ప్రవర్తించాడో ఇప్పటికీ నాకు ప్రతిదీ గుర్తొస్తుంది. ఆ రోజు బెడ్ మీద నన్నసలు వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తాను అని అనుకుంటుండగా, ఈలోపు వెంకట్ భోజనం ముగించి ప్లేట్‌లో చెయ్యి కడిగాడు. హ్యాండ్ తుడుచుకోవటానికి ఆశగా తన పవిట కొంగుని అందిస్తుంది. కానీ తన్ని కోపంగా చూసి అక్కడ ఉన్న నాప్కిన్ తీసుకుని తుడుచుకుంటూ రూంలోకి వెళ్ళాడు. వెంకట్ ఎప్పుడైనా ఇలా లంచ్‌కి ఇంటికొస్తే కాసేపు రెస్ట్ తీసుకుని ఆఫీస్‌కి వెళ్తాడు కదా! ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోవడానికి రూంలోకి వెళ్ళాడట్టుంది. నాకిది మంచి సమయం అని అనుకొని రూంలోకి వెళ్ళింది. తను వెళ్ళేసరికి వెంకట్ బెడ్ మీద అటుగా పడుకొని కనిపిస్తుంటాడు. కొంచెం కూడా సౌండ్ రాకుండా ఆ రూమ్ డోర్ బోల్ట్ పెడుతుంది. అటుగా పడుకున్న వెంకట్‌ని చూస్తూ అక్కడ ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏదో పని చేస్తున్నట్టుగా అక్కడ ఉన్న వాటిని శబ్దం వచ్చినట్టుగా సర్దుతూ ఉంటుంది. ఆ సౌండ్‌కి వెంకట్ విసుగ్గా తన వైపుకు తిరిగి, "ఏంటా సౌండు?" అని అంటాడు. మిథున వేలాడుతున్న పూలమాలని వెనక్కి వేసుకొని వెంకట్‌ని చూస్తూ, "ఇక్కడ నీట్‌గా లేకపోతే సర్దుతున్నాను" అని తన చెస్ట్ మీద ఏదో కొడుతున్నట్టుగా చేయి పెట్టుకొని, "అబ్బా!" అని అంటుంది బాధ నటిస్తూ. రెస్ట్ తీసుకోవటానికి కళ్ళు మూసుకోబోయిన వెంకట్ తను అలా అనడం చూసి తన వైపు చూస్తాడు. వెంకట్ చూస్తున్నాడని గమనిస్తూ, "అబ్బబ్బా!" అంటూ బాధ నటిస్తూ జాకెట్ మీదుండి తన పైట కొంగుని తీసి మరీ బాధపడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది. వెంకట్ అది చూసి క్వశ్చన్ మార్క్ ఫేస్‌తో కూర్చొని, "ఏమైంది?" అని అంటాడు. "ఏమో, నాకు అదే అర్థం కావడలేదు. లోపల అంతా దురదగా ఉంది. మంటగా ఉంది. ఏదో కొడుతున్నట్టుగా ఉంది" అంటూ ఇంకా ఎక్కువ బాధ నటిస్తూ చెప్తుంది. అది నిజమేనేమో అనుకొని వెంకట్ కంగారుగా బెడ్ దిగి తన దగ్గరకొస్తుంటాడు. వెంకట్ వస్తుంటే మిథున పైకి బాధ నటిస్తూ లోపల సంతోషపడుతూ ఉంటుంది. వెంకట్ దగ్గరికి రావడం చూసి తన నటన ఇంకా పీక్స్‌లోకి పోతుంది. వెంకట్ తన జాకెట్ వైపు చూస్తున్నా నిజంగానే మిథున బాధపడుతుందేమో అని కంగారు పడుతుంటాడు గాని మరి ఏ ఉద్దేశంతోనూ చూడటం లేదు. "బట్టలు దులిపి వేసుకున్నావా? జాకెట్‌లో ఏమైనా పురుగులాంటివి దూరాయేమో" అంటాడు వెంకట్ తన బాధను చూసి. మిథున బ్లౌజ్ మీద నుంచి తన చెస్ట్ మీద చేతులు పెట్టుకొని, "నిజమే కావచ్చు. ఏదో పెద్ద పెద్ద చీమలు లోపలికి దూరి కుడుతున్నట్టుగా ఉంది" అని అంటుంది బాధ నటిస్తూ. తను నిజంగానే బాధపడుతుందేమో అనుకొని తన బాధని వెంకట్ చూడలేక, "కాస్తాగు, బ్లౌజ్‌లో ఏమైనా దూరాయేమో చూస్తాను" అంటూ తనని పట్టుకొని కింద నుంచి ఒక్కొక్క హుక్ విప్పుతుంటాడు. అది చూసి మిథున మనసులో సంతోషపడుతూ, "హమ్మయ్య! వెంకట్ నా దారిలోకి వచ్చేలాగా ఉన్నాడు" అని అనుకొని మళ్ళీ బాధపడుతున్నట్టుగా నటిస్తుంటుంది. "కాస్త ఆగు మిథున, అలా బాధపడకు. ఏం కాదులే" అంటూ తనని సముదాయిస్తూ ఇంకొక హుక్కు కూడా తీస్తాడు. వెంకట్ చేతుల స్పర్శ తనకి తగులుతుంటే ఆ స్పర్శకి తన ఒంట్లో రక్తం వేగంగా ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ వెంకట్ తన గురించి బాధపడుతూ అసలు అతనికి వేరే ఆలోచన అనేది లేకుండా తన బ్లౌజ్ ఒక్కొక్క హుక్కు తీస్తుంటాడు. అలా మొత్తం హుక్స్ తీసేసరికి లోపల బ్రా కనిపిస్తుంటుంది. ఆ బ్రా హుక్కు వెనుకగా ఉంటుంది. ఆ బ్రా కూడా వెంకట్ తీయాలనే ఉద్దేశంతో, "ఏవో బాగా కుడుతున్నాయి వెంకట్. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి" అంటూ వెంకట్‌ని హగ్ చేసుకుంటుంది. తన బాధ చూడలేకపోతున్న వెంకట్
తన నడుం చుట్టూ చేతులు వేసి, "కాస్త ఓర్చుకో మిథున, ఏం కుట్టాయో చూస్తాను" అంటూ తన బ్రా హుక్కు తీయటానికి చూస్తుంటాడు. వెంకట్ అలా తీస్తుంటే మిథున మైకం ఎక్కువ అవుతూ వెంకట్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. కానీ ఈసారి మిథున హగ్గులో వెంకట్‌కి ఏదో తేడా కనిపిస్తుంటుంది. ఒకప్పుడు ఇలాగే తను బ్లౌజులో చీమలు దూరాయని చెప్పడం, ఆ తర్వాత తనతో రొమాంటిక్‌గా కలిసిపోవడం వెంకట్‌కి ఆ క్షణం గుర్తొస్తుంటుంది. మిథున వెంకట్ మెడ మీద ముద్దు పెట్టి, చేతుల్ని వెంకట్ తలలోకి పోనిచ్చి, "ఇలా నా జాకెట్ హుక్స్ విప్పి ఎన్నాళ్ళవుతుంది కన్నా" అంటూ గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆ క్షణం అది నాటకం అని వెంకట్‌కి తెలిసి బ్రా మీద నుండి కోపంగా చేతులు తీస్తాడు. ఆ మరుక్షణమే తనని చీదరింపుతో దూరంగా నెడతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది? ఇంతటితో మిథున వదులుతుందా? లేక ఫోర్స్ చేస్తుందా? వెంకట్ కోపానికి మిథున బలి కానుందా? ఈ పరిణామంతో వీళ్ళ కథ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? తెలియాలి అంటే వీడియోస్ మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. అలాగే మన స్టోరీస్‌ని కూడా దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.